గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. నేను ఫస్ట్ ఒక 2 మినిట్స్ మీకు 2.0కి, 3.0కి డిఫరెన్స్ ఏంటనేది జస్ట్ బ్రీఫింగ్ ఇస్తాను. శ్యామల మేడం ఇందాక మాట్లాడిన నరేంద్ర సార్ అందరూ చాలా క్లియర్‌గా మీకు చెప్పారు 2.0కి, 3.0కి డిఫరెన్స్ ఏంటని. 2.0లో మనకి వాలంటీర్ నేమ్‌తో పాటు క్లస్టర్ కోడ్ అనేది వచ్చేది. బట్ ఇప్పుడు డైరెక్ట్‌గా మనకి ఇక్కడ క్లస్టర్ కోడ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో దట్ మనకి వాలంటీర్ ఉన్నారు, లేరు, వాళ్ళ పాపులేషనా, వీళ్ళ పాపులేషనా అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్‌గా ఆశకు సంబంధించిన ఆ క్లస్టర్ కోడ్ వాళ్ళ ఆశ అండర్‌లో ఉన్న ఎన్నైతే క్లస్టర్స్ ఉన్నాయో ఆ క్లస్టర్ కోడ్స్ అన్నీ అందులో మనకి డిస్‌ప్లే అవుతాయి. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్‌గా ఎన్‌సీ 2.0లో ఎలా అయితే లాగిన్ అయ్యామో ఇంక 3.0లో కూడా అలాగే లాగిన్ అవుతాము. అక్కడ 0 టు టిల్ డెత్ కేసెస్ మన ఇండివిడ్యువల్స్ అందరూ పాపులేషన్ అందరూ ఇందులో 2.0లో ఉన్నారు. బట్ 3.0లో ఓన్లీ 18+ పాపులేషన్ మాత్రమే ఈ మన సర్వేలో ఉంటారు. అండ్ వాళ్ళు కూడా డెత్, మైగ్రేషన్స్ అన్ని రిమూవ్ చేసి మనకు డైరెక్ట్‌గా జీఎస్‌డబ్ల్యూఎస్ నుంచి ఏదైతే డేటా మనకి రిఫ్లెక్ట్ అవుతుందో ఆ డేటా మాత్రమే మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో మనకొచ్చిన డేటా ఆల్రెడీ డెత్స్, మైగ్రేషన్స్ రిమూవ్ చేసి వచ్చిన వాళ్ళు మాత్రమే 18+ పాపులేషన్ మనకి ఇందులో అవైలబుల్‌గా ఉంటారు కాబట్టి మనకి ఎటువంటి మైగ్రేషన్ ఉన్నారు, డెత్ ఉన్నారు, వాళ్ళు చేయలేకపోతున్నాం అనేది ఇబ్బందికరంగా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రేపు మనం సర్వే చేస్తుండగా వాళ్ళెవరైనా మైగ్రేషన్ కొట్టినా, మైగ్రేషన్ వెళ్ళినా దాన్ని మనము మళ్ళీ వీళ్ళు డెత్ అయ్యారు, వీళ్ళు మైగ్రేట్ అయ్యారు అనే ఆప్షన్ పెట్టుకోవడానికి ఫీజిబిలిటీ అనేది ఈ 3.0 సర్వేలో మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక మేజర్ ఆహ్, డిఫరెన్స్ ఏంటి అంటే అందులో మనకి డైట్ హిస్టరీ గాని, తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్ గాని దాంట్లో లేదు. కానీ ఇప్పుడు ఈ 3.0 సర్వేలో మనకి కంప్లీట్ క్యాన్సర్ స్క్రీనింగ్ గాని, ఇలా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ గాని, వాళ్ళ డైట్ ప్యాటర్న్స్ కానీ అవన్నీ కూడా మనం 3.0లో మనం సర్వే చేయడానికి మనకి వెసులుబాటు ఉంది. సో ఫస్ట్ మీరు ఇప్పుడు చూస్తే యాజ్ యూజువల్‌గా ఎన్‌సీడీ లాగిన్‌తో ఏఎన్ఎం లాగిన్ అవుతారు. లాగిన్ అయిన వెంటనే మనకి తన ఏరియాలో ఉన్న పాపులేషన్ ఎంత ఉన్నారు మొత్తం ఫస్ట్ హౌస్ హోల్డ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ మనం చూస్తే అల్లూరి సీతారామరాజులో ఆహ్, జిల్లాలో సీహెచ్‌సి పేరు ఎల్లవరం. దాని అండర్‌లో ఉన్న ఆ సెక్రటరియట్ కోడ్ కనిపిస్తుంది. ఆ సచివాలయం పేరు కనిపిస్తుంది. అక్కడ ఉన్న మొత్తం హౌస్ హోల్డ్స్ కనిపిస్తున్నాయి. 1172 హౌస్ హోల్డ్స్ అనేవి అక్కడ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఒక పూర్తి హౌస్ హోల్డ్‌ని కంప్లీట్ చేస్తామో, అప్పుడు ఇక్కడ మనకి పూర్తయినవి కింద ఇక్కడ 0 ఏదైతే ఉందో అది నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు ఇచ్చిన టార్గెట్ 1 వీక్‌కి 45 హౌస్ హోల్డ్స్ అనేది మనం కవర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద కింద చూస్తే మీరు ఆ 1172 హౌస్ హోల్డ్స్‌కి గాను ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అనేది మనకిక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు మన ఈ ఎన్‌సిడి 3.0కి 2.0లో మనం యాడ్ ఫ్యామిలీ అనేది మనం చేసుకోగలము. దాంట్లోనూ ఉంది. ఈ ఈ 3.0లో గూడా ఉంది. అది పెద్ద మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం ఒక సెక్రటరియట్ సెలెక్ట్ చేసుకున్నాము. దాంట్లో ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ మనకి చూస్తే ఆ ఫ్యామిలీలో ఇద్దరు వ్యక్తులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. సో, ఇప్పుడు మన వీళ్ళను నాట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ సర్వే అయిపోయి ఉండుంటే ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది. మనకది 2.0లో గూడా ఉంది కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో, రాజకిరణ్ గారు ఒకసారి ఫస్ట్‌ది ఓపెన్ చేయరా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో అది జీఎస్‌డబ్ల్యూఎస్ డేటా నుంచి మనకి డైరెక్ట్‌గా పుష్ అయింది. సో, మనం ఇప్పుడు ఇక్కడ ఈ పేరు ఈ పులగం కృష్ణవేణి అనే ఆవిడ మనకి ఈ సిటిజన్ అందుబాటులో ఉన్నారా? లేరా? ఉన్నారు అని పెడితే మన నెక్స్ట్ సర్వే అనేది కంటిన్యూ అవుతది. లేరు అని పెడితే వాళ్ళు డెత్తా? టెంపరరీ? ఒకసారి లేరు అనేది ప్రెస్ చేయరా? లేరు అని ప్రెస్ చేస్తే ఎందుకని అందుబాటులో లేరు. వాళ్ళు డెత్ అయ్యారా? లేకపోతే పర్మనెంట్ మైగ్రేషనా? టెంపరరీ మైగ్రేషనా? పర్మనెంట్ మైగ్రేషన్ అంటే వాళ్ళు మేబీ అబ్రాడ్ వెళ్ళిపోవడము, లేదంటే వేరే ఊరికెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాకపోవడం గాని అట్లాంటి పరిస్థితుల్లో మనము పర్మనెంట్ మైగ్రేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అది టెంపరరీ మైగ్రేషన్ అంటే వాళ్ళు కొద్ది రోజులకి మాత్రమే వేరే ఊరెళ్లారు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఇద్దరు, ముగ్గురు వేరే ఊర్లు చదువుకోవడానికి వెళ్ళొచ్చు. లేకపోతే ఉద్యోగరీత్యా ఒక 2, 3 సంవత్సరాలకు గాని వెళ్ళొచ్చు. సో, అలాంటి కేసెస్‌లో మనము టెంపరరీ మైగ్రేషన్ అని పెడతామనమాట. ఇలా పెడితే ఈ పర్సన్ మనకి ఇక్కడితో క్లోజ్ అయిపోతారు. ఈ 3 ఆప్షన్స్‌లో ఏదైనా పెడితే. ఈ డేటా ఏదైతే ఉందో
అది మళ్ళీ మనకి సెపరేట్ గా డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది. అలాగే మీ దగ్గర ఉన్న లాగిన్స్ లో కూడా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా మళ్ళీ ఈ డేటాని రివర్స్ చేసే అవకాశం ఉంటది కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని వెరిఫై చేసుకొని వాళ్ళు నిజంగానే డెత్ అయ్యారా, మైగ్రేషన్ అయ్యారా అనేది కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఈ ఈ వాళ్ళు సిటిజన్ అందుబాటులో ఉన్నారు లేరా అన్న ఆప్షన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఈ సిటిజన్ మనకి అవైలబుల్ గా ఉన్నారు. ఈ పులగం కృష్ణవేణి అనే వాళ్ళు మనకి అవైలబుల్ గా ఉంటే మనం ఉన్నారు అని పెడతాం. ఉన్నారు అని పెట్టగానే మనకి వరుసగా మనం చేయవలసిన అన్ని ఇక్కడ కింద డిస్‌ప్లే వస్తాయి. ప్రతి సెక్షన్, ప్రతి టైల్ మనం క్లియర్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్ళడం జరుగుతుంది. ముందు సీబ్యాక్ కంప్లీట్ చేయాలి. తర్వాత వాళ్ళ ఆహార అలవాట్లు కంప్లీట్ చేయాలి. రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్ ఇంకా అలా కంటిన్యూయస్‌గా ఒకదాని తర్వాత ఒకటి చేసిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్ళగలుగుతాము. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ సీబ్యాక్ ఫార్మ్ ఓపెన్ చేస్తే ఆ! ఇప్పుడు చూడండి పైన ఇక్కడ సిటిజన్ యొక్క ఫోన్ నంబర్ అని మనకి ఒక 10 డిజిట్ నంబర్ ఇచ్చారు. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ పైన ఇక్కడ చూడండి కింద ఎంచుకోండి అన్న చోట మనకి డ్రాప్ డౌన్ వస్తదనమాట. అది ఏంటి? అది వాళ్ళ నంబరా? లేకపోతే ఆహ్, వాళ్ళ తల్లిదండ్రులదా? లేకపోతే వేరే ఏదైనా ఇతర అదర్‌దా అని వస్తది. స్వీయ అంటే సెల్ఫ్ తల్లిదండ్రులు, ఇతరులు, పైవేవి కాదు. ఈ వీటిలో మీరు ఏదన్నా సెలెక్ట్ చేయొచ్చు. స్వీయ అంటే వాళ్ళ సెల్ నంబర్ అని, లేదంటే తల్లిదండ్రులు పెడతారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ 1 క్వెషన్‌లోకెళ్తే ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్. ఒకవేళ పైన ఇచ్చిన మొబైల్ నంబర్ మీదే అయితే పైన చూపబడిన మొబైల్ నంబర్ అని సెలెక్ట్ చేస్తారు. లేదా అది ఎప్పుడో మీరు పాత మొబైల్ నంబర్ ఇచ్చుండుంటారు. ఇప్పుడు మీరు కొత్త నంబర్ ఒకటి పెట్టుకోవాలి అనుకుంటే మీరిక్కడే కొత్త మొబైల్ నంబర్ ఎంట్రీ ఒక 10 డిజిట్ మొబైల్ నంబర్ మీరు ఇందులో ఎంట్రీ చేయొచ్చు. ఇందులో ఎంట్రీ చేసినంత మాత్రాన మన ఆధార్ కార్డ్‌లో లింక్ అయిన మొబైల్ నంబర్ చేంజ్ అయిపోతుందన్న అపోహ మనం లేదన్నమాట. అట్లా ఏం చేంజ్ అవ్వదు. ఇది ఇప్పుడు మనం ఏవైతే ఈ యాప్‌లో మనం చేస్తామో అది ఈ యాప్ వరకే పరిమితమై ఉంటుంది గానీ, అది మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ రిలేటెడ్ గానీ, ఈ మన హెల్త్ బీమాస్‌కి సంబంధించిన డేటాలో డబ్ల్యూజీఎఫ్ డేటాలో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వెషన్‌కెళ్తే ఈ వ్యక్తి కింద ఇవ్వబడిన వాటిల్లో ఏమైనా కలిగి ఉన్నారా? అంటే ఇప్పుడు మనం ఏదైతే పర్సన్‌ని మనం స్క్రీన్ చేస్తున్నామో వాళ్ళకి ఈ కింద ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ మనకి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్‌కి సంబంధించిన క్వెషన్స్ అన్నమాట. సో మీరిక్కడ అడ్రెస్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఆహ్, ఆహ్, ఆ పర్టిక్యులర్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్‌కి గూడా వాళ్ళు లింక్ అయ్యి వస్తారు. వాళ్ళకి దృష్టి లోపం ఉందా? అంటే బ్లైండ్‌నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్‌కి సంబంధించినది. మా తెలిసిన వైకల్యం ఏదైనా ఫిజికల్లీ ఛాలెంజ్‌డా? పరిమితమై ఉన్నారా? పాలియేటివ్ కేర్‌కి సంబంధించి ప్రతిరోజు వారి పనుల్లో ఇతరుల సహాయం పొందుతున్నారా? సో, ఇట్లాంటి క్వెషన్స్ అని ఉంటాయి. మనం ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు హెల్తీగా ఉంటే గూడా పైవేవి కాదు అని సెలెక్ట్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే ఇక్కడితో మనకి ఇనీషియల్ డేటా అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మన కంప్లీట్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్‌లోకి ఎంటర్ అయిపోతాము. ఇక్కడేంటంటే పార్ట్ ఏ వచ్చేసి రిస్క్ అసెస్‌మెంట్ అనేది మనకుంటుంది. సో, ఇప్పుడు ఇందులో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ వాళ్ళు కరెక్ట్ డేటా ఇవ్వకపోతే, వాళ్ళు మన ఎన్‌సీడీ క్లినిక్‌కి విజిట్ చేయడంలో వాళ్ళు మిస్ అయిపోతారు. వాళ్ళ రిస్క్ స్కోర్ అబోవ్ 4 ఉంటే వాళ్ళని మనం ఏమని సలహా ఇస్తామంటే, ఎన్‌సీడీ క్లినిక్‌కి ప్రతి వారం మీరెళ్లి విజిట్ చేయాలి అని సలహా మనము ఆ పర్టిక్యులర్ ఆ ఇండివిడ్యువల్‌కి మనం చెప్తామనమాట. ఒకవేళ మనం పొరపాటున గాని, లేకపోతే ఈ అలవాట్లో గబగబా వెళ్ళిపోయి మనం ఏదన్నా స్కోర్ మిస్ చేసి, వాళ్ళకి నిజంగానే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే, వాళ్ళని మనము నెగ్లెక్ట్ చేసిన వాళ్ళమవుతాము. వాళ్ళ ఎన్‌సీడీ క్లినిక్‌కి రాలేకపోతారు. వాళ్ళు ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్ ఉండి రేపొద్దున వాళ్ళకి ఏదన్నా దీర్ఘకాలిక రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. మన ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఒక్కళ్ళని గూడా మనం మిస్ చేయకూడదు అని. సో, ఇక్కడ మీరు ఫస్ట్ A1 చూస్తే మీ వయసు ఎంత? ఇది మనం ఇయర్స్‌లో మెన్షన్ చేయాలి. ఇందులో గూడా ఎంచుకోండి అని ఉంది. అంటే మీరు ప్రతీదీ డ్రాప్ డౌన్ లిస్ట్‌లోనే ఉంటుంది. సో, మీరు ఈ ఎంచుకోండి మీద ప్రెస్ చేస్తే దీని నుంచి 49 అనే ఏజ్ గ్రూప్‌లోకెళ్తారు కాబట్టి, డైరెక్ట్‌గా ఇక్కడ ఇది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, దీని గురించి మనము పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వెషన్ మీరు
తాగుతున్నారా? లేదా ఈ పొగ వచ్చే ఉత్పత్తులు గాని అట్లాంటివి పొగ రాని ఉత్పత్తులు గాని మీరు తింటున్నారా అని ఉంటుంది ఇందులో. సో, ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ వస్తది. డ్రాప్ డౌన్ ఓపెన్ చేస్తే ఎప్పుడు లేదు. అంటే ఎప్పుడు తీసుకోలేదు. ఒకప్పుడు తీసుకున్నాను గానీ ఇప్పుడు తీసుకోవట్లేదు. లేదా ప్రతిరోజు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము మన రిస్క్ అసెస్మెంట్ చెక్ చేసుకోవాలి కాబట్టి ప్రతిరోజు తీసుకుంటున్నాను అనేది సెలెక్ట్ చేసుకుందాము. నెక్స్ట్ మీరు ప్రతిరోజు మద్యం తీసుకుంటున్నారా? పైన ఉన్నట్టే ఇక్కడ గూడా 3 డ్రాప్ డౌన్ వస్తాయి. లేదు, అవును అని ఉంది. మీరు రిస్క్ మనం పెడదాం కాబట్టి అవును అని పెట్టండి. ఇక్కడికే మన స్కోర్ చూడండి 4 కన్నా ఎక్కువ వచ్చేసింది. టోటల్ స్కోర్ 5 వచ్చింది. సో, ఇక్కడ మనకి వెంటనే ఒక డైలాగ్ బాక్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతది. ఈ వ్యక్తి యొక్క స్కోర్ 4 కంటే ఎక్కువ ఉండడం చేత ఎన్‌సిడీల బారిన పడే ప్రమాదం ఉందని సూచిస్తూ మరియు హ్మ్. ప్రాధాన్యత ఇవ్వాలని వారానికి ఎన్‌సిడీ హాజరు కావాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ వీక్ మనకి మన పీహెచ్‌సిలో గాని, వీహెచ్‌సిలో గాని ఈ ఎన్‌సిడీ క్లినిక్స్ అనేవి మనం కండక్ట్ చేసుకుంటాము. కొన్ని చోట్ల థర్స్‌డే, కొన్ని చోట్ల మరి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఉన్న డే పెట్టుకొని వాళ్ళు ఎన్‌సిడీ క్లినిక్ కండక్ట్ చేస్తారు. ఆ ఎన్‌సిడీ క్లినిక్‌కి ప్రతి వారం వెళ్లి వాళ్ళ ప్రోగ్రెస్ అనేది చెక్ చేపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్‌సిడీ రిస్క్ ఫ్యాక్టర్‌లో ఉన్నారు. వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఇవన్నీ మీకు ఆల్రెడీ ట్రైనింగ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ కాబట్టి ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. మద్యం క్వెషన్ అయిపోయిన తర్వాత మీ నడుము చుట్టుకొలత. ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది మనం మెజర్ చేయడం జరుగుతుంది. సో, దీనికోసము మీరు ఎవరైతే సీహెచ్ఓ, ఏఎన్ఎం, ఆశా వెళ్తారో వాళ్ళు ఒకళ్ళ హెల్ప్ ఒకళ్ళు తీసుకొని మీరు ముందుగానే ఒకటేసారి ఈ వేస్ట్ సర్కంఫరెన్స్, హైట్ చెక్ చేసుకోవడము, వెయిట్ చెక్ చేసుకోవడము, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఓరల్ ఎగ్జామినేషన్, తర్వాత ఒకవేళ మీకేమన్నా వాళ్ళ సర్వైకల్ కంప్లెయింట్స్ ఏమైనా చెప్తే వాళ్ళని ఈహెచ్‌సికెళ్ళడం ఇవన్నీ ఒక్కసారిగా చేసుకుంటే మనకు అస్తమాను ఆహ్, లోపలికెళ్ళి రావడము అంటే ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ పేషెంట్స్ మన ఆ ప్రైవసీ మెయింటైన్ చేయాలి కాబట్టి మనం మెయింటైన్ అవుతది. సో, ఇప్పుడు వీళ్ళకి ఆల్కహాల్ అలవాటుంది. స్మోకింగ్ అలవాటు గూడా ఉంది. వీళ్ళు ఒకవేళ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎంతుందో మెజర్ చేసి ఇది సెంటీమీటర్స్‌లో మెజర్ చేసి పెట్టాలన్నమాట. సో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 సెంటీమీటర్స్ అంతకంటే ఎక్కువ ఉంది అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు వారంలో కనీసం ఇది ఎక్సర్‌సైజ్ అనేది ఇక్కడ మనం ఒక చిన్నగా మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఎవరైతే ఫీమేల్ నేను రోజు ఇంట్లో పని చేసుకుంటున్నాము. నాకు ఆ పనే సరిపోతుంది. మేము వాటికి 150 మినిట్స్ కన్నా ఎక్కువే పని చేస్తున్నాం అని చెప్తారు. అలా వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ ఏం చేయాలంటే, మీరు రోజువారీ పనులు చేసుకుంటున్నారు అది ఓకే. అది కాకుండా మీరు 150 మినిట్స్ పని చేస్తున్నారా లేదా? వాళ్ళు కొంతమంది ఉంటారు వాక్ చేసి అలాంటివి పని చేయొచ్చు కానీ అంటే ఇల్లు ఊడవడము, వంట చేయడము ఇలాంటివి మనం కన్సిడర్ చేయకూడదు. సో, కనీసం వాళ్ళు వారానికి 150 మినిట్స్ వాక్ చేయాలని మీరిక్కడే వాళ్ళకి అడ్వైస్ కూడా ఇవ్వాలి. కొన్ని ఏరియాస్‌లో ఫ్యాక్టరీస్‌కెళ్ళడానికి ఇది రూరల్ ఏరియాలో మోస్ట్‌లీ మనం ఈ ఇష్యూని ఫేస్ చేస్తూ ఉంటాము. వాళ్ళు పొలానికెళ్ళడానికి కానీ, ఫ్యాక్టరీస్‌కెళ్ళడానికి కానీ, లేదంటే ఏదన్నా వాళ్ళు వర్క్ చేసి అలాంటి వాటిని కన్సిడర్ చేయొచ్చు గానీ, ఇంటిలో పని చేసుకోవడము ఇలాంటివి మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఇలాంటివి కాదమ్మా మీరు వాకింగ్ కూడా చేసుకోవాలని వాళ్ళకి మీరు చెప్పాలి. నెక్స్ట్ క్వెషన్‌కెళ్తే, మీ కుటుంబంలో ఎవరికైనా మీ తల్లిదండ్రులకి లేదా తోబుట్టువులకి అధిక రక్తం అంటే ఫ్యామిలీ హిస్టరీ అన్నమాట. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉందా? లేదా? అని చెప్పి నన్నడుగుతున్నారు. సో, మీరది ఎంచుకోండి ఓపెన్ చేసి సెలెక్ట్ చేస్తే. రాజకిరణ్ గారు అది స్టక్ అయిందండి. ఓకే. సెలెక్ట్ చేస్తుంది సార్. అది లేదు, అవును పెడితే ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే అవును అని పెడతారు. లేకపోతే లేదు అని పెడతారు. సో, ఇప్పుడు ఆల్రెడీ మనం పైన చూసాము. వాళ్ళకొచ్చిన స్కోర్ మోర్ థాన్ 4 ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళని వీక్లీ ఎన్‌సిడి క్లినిక్‌కి వెళ్ళమని చెప్పి మనం వాళ్ళకి సజెషన్ ఇచ్చేస్తాము అక్కడే. అక్కడే చెప్పేయాలి మీరు వెంటనే వాళ్ళకి. నెక్స్ట్ ఇప్పటితో మనకి రిస్క్ అసెస్మెంట్ అయిపోయింది. అంటే వాళ్ళిప్పుడు రిస్క్ ఫ్యాక్టర్‌లో ఉన్నారా లేదా? ప్రస్తుతానికి మనం సెలెక్ట్ చేసుకున్న పేషెంట్ ఏదైతే ఇండివిడ్యువల్ ఉన్నారో సారీ మనం ఎక్కడ పేషెంట్ గాని, క్యాన్సర్ అని గాని
ఇండివిడ్యువల్ అని అడ్రెస్ చేయండి వాళ్ళని. ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఏమన్నా క్యాన్సర్ గాని అట్లాంటివి ఏమన్నా ఉన్నా గూడా ఇలా గెడ్డ వచ్చింది, ఇలా ఎక్స్‌ట్రా గ్రోత్ ఉంది అని వాళ్ళకి చెప్పి మీరు వాళ్ళని పానిక్ చేయకుండా ప్రశాంతంగా వెళ్లి వాళ్ళు చెక్ చేయించుకునేలాగా మీరు వాళ్ళని మోటివేట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ బికొస్తే ముందస్తుగా రోగిని గుర్తించడం. అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్. సో, ఇప్పుడు మనం ఈ ఏదైతే క్వెషన్స్ అన్నీ ఉన్నాయో జస్ట్ యెస్ ఆర్ నో క్వెషన్సే. సో, మనం వాళ్ళని అడిగి వాళ్ళు అవును అంటే అవును అని పెడతాం. కాదు అని వాళ్ళు లేదు మాకలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు అంటే కాదు అని పెడతామనమాట. సో, ఫస్ట్ ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? అని ఉంది. సో, ఇప్పుడు మనం ఇబ్బందిగా ఉందంటే వెంటనే వైద్యాధికారి అంటే ఇది శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటే మేబీ వాళ్ళకి సీఓపీడీ ఏమన్నా ఉండుంటుంది. సో, అందుకు రిఫర్ చేయమని చెప్పి చెప్తుందనమాట. మనకక్కడే వచ్చేస్తుంది. లేదు అని పెడితే ఏం రాదు. అవును అని పెడితే మాత్రం అది మెడికల్ ఆఫీసర్‌కి రిఫర్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆహ్, వా 2 వారాలకు మించి దగ్గు ఉందా? ఇవన్నీ ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేవన్నీ కళ్ళిలో రక్తం పడటం ఇవన్నీ టీబీకి సంబంధించిన క్వెషన్స్. సో, 2 వారాలకు మించి దగ్గు ఉందా? అవును అని పెట్టాము. ఆహ్, కళ్ళలో రక్తం పడటము, 2 వారాలకు మించి జ్వరం ఉండడము, బరువు తగ్గిపోవడము, రాత్రిపూట చెమటలు పట్టడము, మీరు ప్రస్తుతం క్షయవ్యాధి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ క్వెషన్స్ ఉంటాయి. సో, మీరు ప్రస్తుతం క్షయ వ్యాధికి మందులు వాడుతున్నారా? అవును. లేదా వాడుతుంటే అవును. లేదంటే లేదు అని పెడతారు. మీరు గతంలో ఎప్పుడైనా అంటే ప్రీవియస్‌గా ఎప్పుడైనా వాడి ఉన్నారా? తరచుగా అరచేతుల్లో లేదా అరికాళ్ళలో పుండ్లు రావడము. ఇక్కడ మీకొక ఆహ్, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటుంది. నేను మీకు చెప్తాను ఆ క్వెషన్ చదివినప్పుడు. సో, ఈ క్వెషన్ ఒకసారి మీరందరూ గుర్తుపెట్టుకోండి. తరచుగా అరిచేతుల్లో లేదా అరికాళ్ళలో పుండ్లు రావడము, తరచుగా అరిచేతుల్లో లేదా అరికాళ్ళలో తిమ్ముర్లు ఉన్నాయా? సో, ఇక్కడ ఈ బి11 క్వెషన్ తిమ్మిర్లు ఉన్నాయా వరకు ఏంటంటే, అది డయాబెటిస్‌కి సంబంధించిన క్వెషన్. సో, మనకు డయాబెటిస్‌లో నమ్‌నెస్ అనేది ఉండదు. ఓన్లీ తిమ్మురు అంటే టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ బి11 క్వెషన్ అనేది డయాబెటిస్‌కి సంబంధించిన క్వెషన్ అన్నమాట. సో, నెక్స్ట్ బి12కెళ్తే కంటి చూపు మసకగా లేదా అస్పష్టంగా ఉన్నదా? ఉంటే అవును. లేదంటే లేదు. ఇవన్నీ మళ్ళీ బ్లైండ్‌నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన క్వెషన్స్. చదవడంలో ఇబ్బంది ఉన్నదా? వారమునకు మించి కళ్ళల్లో నొప్పి ఉందా? దీంట్లో మీకు ఒక కాట్రాక్ట్ సంబంధించిన సింప్టమ్స్ చెప్తే మీరవన్నీ దీంట్లో ఎంట్రీ చేస్తారనమాట. వారంకి మించి కళ్ళల్లో నొప్పి ఉందా? వారంకి మించి కళ్ళల్లో ఎరుపుదనం ఉందా? రెడ్‌నెస్ ఏమన్నా ఉందా? ఈ బి16 క్వెషన్ అనేది ఈఎన్‌టీకి సంబంధించిన క్వెషన్. వినికిడి కష్టంగా ఏమన్నా ఉందా? గతంలో మూర్ఛపోవడం లాంటి సందర్భాలున్నాయి. ఎపిలెప్సీ అట్లాంటి కండిషన్ ఏమన్నా ఉందా? లేకపోతే ఇప్పుడు గతంలో ఉన్నా లేకపోతే ఇప్పుడు మీరు అడిగినప్పుడు ప్రస్తుతం టైంలో వాళ్ళకి ఆ సిట్యుయేషన్ ఏమన్నా ఉందా లేదా? బి18 వచ్చేసి బి18 నుంచి క్యాన్సర్‌కి సంబంధించిన క్వెషన్స్, ఓరల్ క్యాన్సర్‌కి సంబంధించిన క్వెషన్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. 2 వారాలకు మించి నోటిలో నయం కాని పుండ్లు ఏమన్నా ఉన్నాయా? మీరు క్లియర్‌గా అడగాలి. ఎందుకంటే మనం దీన్ని సస్పెక్ట్ ఆఫ్ క్యాన్సర్ కింద మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఏదైనా ఎస్ పెడితే సో వాళ్ళకి క్లియర్‌గా మీరు మెన్షన్ చేయాలి. 2 వారాలకు మించి ఉంటేనే వన్స్ ఒకసారి ఎంట్రీ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేసి చేంజ్ చేసుకోవడానికి అవ్వదు. రిమూవ్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఈ విషయాన్ని మీరు మళ్ళీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి. ఫార్మ్ చేయాలి. సో, 2 వారాలకు మించి నోటిలో నయం కాని కణితులు ఏమైనా పెరుగుతున్నాయా? ఏమన్నా ఎక్స్‌ట్రా ట్యూమర్స్ కానీ, ఏమైనా గ్రోత్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఇంజ్యూరీ వల్ల జరిగిన ఏదైనా వాళ్ళకి ఏదైనా 2 వీక్స్ కన్నా ఎక్కువుందా? వెంటనే అవును అని పెడితే మళ్ళీ అది మెడికల్ ఆఫీసర్‌కి రిఫ్లెక్ట్ అవుతది. నోటిలో ఏమైనా ఎరుపు లేదా తెలుపు మచ్చలు ఉండి 2 వారాలు కూడా నయం కానివి ఏమన్నా ఉన్నాయా? సో, ఆహ్, నమలడంలో ఏదైనా నొప్పి ఉందా? ఎవరైనా ఈ ఓరల్ ప్రాబ్లమ్స్ చేసే వాళ్ళకేంటంటే వాళ్ళు నవ్వుతున్నప్పుడు గూడా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళ వాయిస్‌లో గూడా కొంచెం మాడ్యులేషన్ రావడము, హార్ష్‌నెస్ కొంచెం వాళ్ళ వాయిస్ కొంచెం డిఫరెంట్‌గా ఉండడము, చేంజెస్ వల్ల అబ్జర్వ్ చేస్తారు. అలాంటి అంటే జలుబు, దగ్గుతో వచ్చిన డిఫరెన్స్ కాదు. మీరది గమనించాలి. వాళ్ళనడగాలి. నా గొంతు ఇట్లాగా బొంగురుగా వస్తుంది అంటే,
మీకు జలుబు ఏమన్నా ఉందా, దగ్గేమన్నా ఉందా, లేదంటే ముందు 2-3 రోజుల ముందు గట్టిగా అరిచిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? సో ఇవన్నీ మీరు ఎక్కడికక్కడ క్లియర్ గా మీరు మనం వెళ్ళే టార్గెట్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ లో ఈ జలుబు వల్ల వచ్చిన వాటికి మనం అవును అని పెట్టకూడదు ఇక్కడ. ఏదైతే వాళ్ళు 2 వారాల నుంచి ఉన్నవి మాత్రమే అవును అని పెట్టాలి. మళ్ళీ చర్మం మీద ఎక్కడైనా పాలిపోయిన లేదా రంగు లేని, స్పర్శ లేని మచ్చలు ఉన్నాయా? చర్మం మీద ఎక్కడైనా మందంగా ఉందా? చర్మం మీద ఎక్కడైనా మందంగా ఉందా? చర్మం మీద కణితలు ఉన్నాయా? చేతి వేళ్ళు లేదా కాలి వేళ్ళు వంకరగా ఉన్నాయా? ఏదైనా డిఫార్మిటీ ఏమన్నా ఉందా అన్న క్వెషన్స్ ఇవన్నీ కూడా లెప్రసీకి సంబంధించిన క్వెషన్స్. తరచుగా అరిచేతులు లేదా అరికాళ్ళలో తిమ్మిరులు మరియు మొద్దుబారుతున్నాయా? ఇది ఇందాక మీకు చెప్పాను కదా నేను B11 క్వెషన్, దానికి దీనికి డిఫరెన్స్ అన్నమాట. అక్కడ ఓన్లీ తిమ్మిర్లు మాత్రమే అడిగారు క్వెషన్. కానీ ఇక్కడ తిమ్మిర్లు మరియు మొద్దుబారడం 2 ఉన్నాయి. సో మనం ఈ 2 క్వెషన్స్ ని జాగ్రత్తగా అడగాలి. అదేమో డయాబెటిస్ కి సంబంధించిన క్వెషన్ ఆర్ ఇంకా వేరే ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి ఆ ఒక్కటే ఉందా? ఆ ఒక్క సింప్టమే కనిపిస్తుందా? లేదంటే 2 ఉన్నాయా? అది చూసుకొని మనం పెట్టాలి. కంటి రెప్పలు పూర్తిగా మూయడం కష్టంగా ఉందా? చేత్తో కానీ, చేతి వేళ్ళతో గానీ వస్తువులను పట్టుకోవడం కష్టంగా ఉందా? కాళ్ళల్లో బలహీనత వల్ల నడవడానికి కష్టంగా ఉందా? అవును, కాదు అని పెడతామన్నమాట. ఇప్పుడు మనం పెట్టిన వాటన్నిటిలో ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ కి సంబంధించినవి పెట్టాం. అందుకని ఇక్కడ మీకు వెంటనే ఒక రెడ్ కలర్ లో ఒక పాపప్ కింద కనిపిస్తుంది లైన్. ఈ వ్యక్తికి వెంటనే వైద్య అధికారికి సంప్రదించండి అని. అంటే మనం ఇప్పుడు ఏదైతే మనం ఈ సర్వే చేస్తున్నామో ఈ ఇండివిజువల్ ని మనం కంపల్సరీ మెడికల్ ఆఫీసర్ కి తీసుకుని వెళ్ళి చూపించాలి. నెక్స్ట్ E2 ఈవిడ ఫీమేల్ పేషెంట్ కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ క్వెషన్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. మేల్ పేషెంట్ కి అయితే ఇవి డిస్ప్లే అవ్వవు. సో మనం మేల్ పేషెంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ప్రాబ్లం లేదు. ఆ బి సెక్షన్ తో క్లోజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఫీమేల్ పేషెంట్ కాబట్టి కృష్ణవేణి అనే ఆవిడ, సో మనకి ఫీమేల్ కాబట్టి మనకి ఈ B2 అనే సెక్షన్ ఓపెన్ అయింది. సో ఈ B2 లో B2.1 ఉండటం అవును, లేదు. ఇవన్నీ వాళ్ళు ఎగ్జామిన్ చేసుకొని పెట్టొచ్చు. ఆల్రెడీ మనం సెల్ఫ్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ ట్రైనింగ్స్ లో నేర్పించుంటాము. లేదంటే వేరే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో వాళ్ళకి ఆల్రెడీ తెలిసుంటుంది. తెలిసినా తెలియకపోయినా మళ్ళీ మీరు ఒకసారి వాళ్ళకి ఈ సెల్ఫ్ బేస్డ్ ఎగ్జామినేషన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ప్రతి నెల ఒకసారి మీ నెలసరి అయిన 4-10 రోజుల తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి మీరు ఇలా సర్వే చేస్తున్నప్పుడే ఆ ఇండివిజువల్ కి చెప్తే వాళ్ళు కూడా ఒకసారి రివైజ్ చేసుకోవడము, వాళ్ళకు కూడా గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. చెప్తే దాని ఇంపార్టెన్స్ వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారన్నమాట. నెక్స్ట్ కనుమల నుండి రక్తంతో కూడిన ద్రవాలు స్రవించడం, ఏమన్నా ఫ్లూయిడ్స్ వస్తున్నాయా? బ్లడ్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఏమన్నా వస్తున్నాయా? రొమ్ము ఆకారంలో మరియు పరిమాణంలో ఏమన్నా మార్పులు ఉన్నాయా? ఏమన్నా డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఈ పీరియడ్స్ వచ్చే ముందు అంటే ఒక పీరియడ్ కి ఒక ఫస్ట్ సైకిల్ కి నెక్స్ట్ సైకిల్ కి మధ్యలో ఏమన్నా బ్లీడింగ్ ఏమన్నా ఉందా? ఋతుక్రమం నిలిచిపోయిన తరువాత కూడా అంటే పోస్ట్ మెనోపాజల్ తర్వాత కూడా ఏమన్నా బ్లీడింగ్ అవుతుందా? యోని నుండి దుర్వాసన గల స్రవాలు వస్తున్నాయా? ఏదైనా ఉండొచ్చు. అవుతున్న డిశ్చార్జ్ కూడా ఫౌల్ స్మెల్ రావచ్చు. అలాంటివి మీరు ఇప్పుడు అవును అని పెడతారన్నమాట. నెక్స్ట్ ఇక్కడతో మనకి బ్రెస్ట్ దానికి స్క్రీనింగ్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ సికి వస్తే ఇక్కడ మీరు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులకు నెక్స్ట్ ప్రమాద కారకాలు. అంటే ఇప్పుడు ఈ సిఓపిడి రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేవన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోగానే వాళ్ళు ఎటువంటి వంట ఇంధనం అంటే ఫ్యూయల్ యూజ్ చేసి వాళ్ళు కుక్ చేసుకుంటున్నారని అడుగుతున్నాం. కట్టెలు, వంట అవశేషాలు, పిడకలు, బొగ్గు, కిరోసిన్, ఎల్పిజి గ్యాస్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న అది జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి మీరు వాళ్ళు ఏం వాడుతున్నారో అది ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి. కొంతమంది చెప్పొచ్చు నేను కట్టెలు వాడుతున్నాను, లేకపోతే కట్టెలు వాడతాను, ఎల్పిజి గ్యాస్ వాడతాను, లేకపోతే కొన్ని పిడకలు వాడతాను,
కొన్ని లెటర్స్ ఓన్లీ పిండి వంటలు చేసుకోవడానికి వాడతాను అని చెప్పి. సో, అలాంటివి కన్సిడర్ చేస్తే రెగ్యులర్‌గా వాళ్ళు వంట చేసుకోవడానికి ఎటువంటి ఫ్యూయల్ వాడుతున్నారో అది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎల్‌పీజీ గ్యాస్ సెలెక్ట్ చేసుకొని కొన్ని కట్టెలు ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మనం సబ్మిట్ చేద్దాం ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇక్కడ వృత్తిపరంగా వీటిని ఎదుర్కొనటం. అంటే ఆక్యుపేషన్‌లో వాళ్ళు ఆక్యుపేషన్ ఏదైతే పని చేయడానికి ఎళ్తున్నారో ఆ ప్లేసెస్‌లో వాళ్ళకి పంట అవశేషాలు తగలబెట్టడం గానీ, చెత్తను కాల్చడం గానీ, పొగ వచ్చే పరిశ్రమల్లో పనిచేయడం గానీ, ఇటుక బట్టీల్లో పనిచేయడం గానీ, గ్యాస్ ఉత్పత్తి వచ్చే సంస్థల్లో పనిచేయడం గానీ ఉందా లేదా అని మనం ఇందులో సెలెక్ట్ చేసుకుంటామనమాట. ఇప్పుడు పంట అవశేషాలు తగలబెట్టడం సెలెక్ట్ చేసుకుందాం. ఇది ఈ సెక్షన్ చేస్తున్నప్పుడు అందరికి ఒక చిన్న డౌట్ రావచ్చు. సో, అక్కడ ఆ ఏరియాలో పని చేస్తున్నాము మేము అంటే మేము అక్కడే నివసిస్తున్నాము పెట్టొచ్చా? పెట్టకూడదా? అని చెప్పి. సో, మీరు అక్కడ ఉంటే మీరు గూడా ఎఫెక్ట్ అవుతున్నట్టే గాబట్టి అంటే అక్కడున్న ఇండివిడ్యువల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు గాబట్టి ఈ సెక్షన్‌లో ఈ C2 సెక్షన్‌లో మీరు వాళ్ళని అడ్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్ బికొస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇందాక మేడం గూడా చెప్పారు. ఈ రోగి మానసిక ఆరోగ్యానికి సంబంధించి చెప్పాలనుకుంటుందేంటంటే, చాలా మందికి ఒక సోర్స్ ఆఫ్ స్టిగ్మా ఉంటుంది. ఇప్పుడు నేను వీళ్ళకి చెప్పాను నాకు బాలేదనో, లేకపోతే నా మనసు బాలేదని నేను చెప్పానంటే వీళ్ళందరికీ చెప్పేస్తారేమో, అందరికీ తెలిసిపోతుందనేమో అని వాళ్ళలాగా భయపడుతూ ఉంటారు. మీరు వాళ్ళకి ముందే చెప్పండి. మనం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని ఎక్కడ మనం డిస్క్లోజ్ చేయము. ఇది యాప్ వరకే పరిమితమై ఉంటుంది. సో, వాళ్ళు వాలంటరీగా చెప్పొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు వాళ్ళకేమన్నా ఉంటే. మీరు మళ్ళీ వాళ్ళకి ఇంకొక విషయం కూడా ఏం చెప్పకండి. మీరు మాకు చెప్పకపోయినా పర్లేదు. మీకేమైనా ఇబ్బంది ఉంటే 14416 అని మనకిక్కడ టెలిమానస్ నంబర్ ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ క్వెషన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, చేసే అసంతృప్తిగా ఉండడం అని ఉంది. క్వెషన్ ఉంది కదా! ఆహ్, సంతృప్తి పొందకపోవడము. దీనికి మీరు సెలెక్ట్ చేసి ఒకసారి మనం మీకు మోర్ థాన్ 4 వస్తే ఎలా వస్తుందో చెప్తాము. దాదాపు ప్రతిరోజు సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. దీనికి స్కోరింగ్ ఉంటుంది. దాదాపు ప్రతిరోజు అంటే వాళ్ళ స్కోర్ 3 ఉంటుంది. అంటే అప్పుడప్పుడు ఉంటే 2 అనొస్తుంది. ఆహ్, అంటే 2 వారాల నుంచి ఉందంటే 1 అసలు లేదు అంటే 0 వస్తదనమాట. ఇక్కడ చూడండి ఈ వ్యక్తికి వెంటనే మనం ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళకి దాదాపు ప్రతిరోజు అని సెలెక్ట్ చేసాం. అంటే వాళ్ళ స్కోర్ ఎంతొచ్చింది? 6 వచ్చింది. ఈ వ్యక్తిని వెంటనే టెలిమానస్ టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేయమని చెప్పి ఆ టెలిమానస్ నంబర్ ఇక్కడ ఇచ్చారు 14416. మీరు వెంటనే మీరు చెప్తున్నప్పుడే వాళ్ళకి కాల్ చేయమని చెప్పేయాలి. ఐఏఎన్ఎం గాని, కేసో గాని ఎవరైనా సర్వేకెళ్ళినప్పుడు వాళ్ళక్కడే చెప్తే వాళ్ళక్కడే కాల్ చేస్తారు. ఎవరికైనా అక్కడ చేయడానికి ఇబ్బందిగా ఉన్నా, మనకి చెప్పకపోయినా మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 14416 అనే ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కి మీరు కాల్ చేస్తే మీరెప్పుడైనా ఈ మానసికంగా అంటే లోగా ఉన్నప్పుడు, మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు, డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, ఏదన్నా సైకలాజికల్‌గా మీకు కొంచెం కౌన్సెలింగ్ అవసరమైందని అనిపిస్తే మీరు ఈ 14416 అనే మొబైల్ నంబర్‌కి కాల్ చేయండి. అది టెలిమానస్ టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేయండి అని చెప్పి చెప్పాలన్నమాట. ఇప్పుడు చేయకపోయినా పర్లేదు. తర్వాతన్నా వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఆ మొబైల్ నంబర్‌ని యూటిలైజ్ చేసుకునేలాగా మీరు వాళ్ళని మోటివేట్ చేయండి. నెక్స్ట్, నెక్స్ట్ సెక్షన్‌కెళ్తే ఇప్పుడు వ్యక్తిగత చరిత్ర అంటే పర్సనల్ హిస్టరీ మొత్తం మనం ఇప్పుడు ఇందులో అడుగుతామన్నమాట. సో, ఇక్కడ మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అధిక రక్తపోటు ఉందా? లేదా? అని ఒక క్వెషన్ వచ్చిందిక్కడ. అధిక రక్తపోటు ఉంది అని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఉంటే మందులు ఎక్కడ తీసుకుంటున్నారు అని సెలెక్ట్ చేస్తాం. గవర్నమెంట్‌లోనా? ప్రైవేట్‌లోనా? అని సెలెక్ట్ చేస్తామన్నమాట. సో, ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ అని పెట్టి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోతాం. మళ్ళీ సేమ్ మధుమేహం క్వెషన్‌కి ఎళ్తాం. లేదు ఇక్కడ అధిక రక్తపోటు లేదు అని సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. లేదు అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈవెన్ సెక్షన్‌లో మనకి స్క్రీనింగ్‌లో నెక్స్ట్ మనం ఇప్పుడు బీపీ చెక్ చేయడము, నెక్స్ట్ దానికి సంబంధించిన క్వెషన్స్ అనేవి స్క్రీనింగ్ డేటాలో ఓపెన్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఉంది అని పెడితే వాళ్ళు నెక్స్ట్ మెడికేషన్ ఎక్కడ వాడుతున్నారు అని వస్తుంది. లేదు అని పెడితే మనకి నెక్స్ట్ ఫర్దర్ సెక్షన్స్‌లో స్క్రీనింగ్ ఓపెన్ అవుతదన్నమాట. నెక్స్ట్ మధుమేహం ఉందా? లేదా? లేదు అనే పెట్టండి ప్రస్తుతానికి.
నెక్స్ట్ గుండె సంబంధిత వ్యాధులు. ఇక్కడ కూడా మళ్ళీ ఉంది అని పెడితే వాళ్ళు గవర్నమెంట్ లో వాడుతున్నారా, ప్రైవేట్ లో వాడుతున్నారా అనే క్వశ్చన్ వస్తది. మరి ఇక్కడ వాళ్ళకు ఉంటే వాళ్ళు మందులు ఎక్కడ వాడుతున్నారు అన్నది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ పక్షవాతం ఉంది, లేదు. ఇప్పుడు లేదు అని పెట్టేసండి. ప్రతి క్వశ్చన్ కి అట్లాగే ఉంటుంది. వాళ్ళు ఉంది అని పెడితే మందులు ఎక్కడ తీసుకుంటున్నారు అని చెప్పి మనకి ఈ కాలం అంతా వాళ్ళ పర్సనల్ డేటా తీసుకుంటాం కాబట్టి